ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనములో మనం గమనిస్తే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. వెనక్కి తిరిగితే ఏమైందట? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. డోంట్ లుక్ బ్యాక్. దేవుడు ఎవరితో ఈ మాట పలికించాడు? దేవదూతలైనటువంటి వారు లోతు దగ్గరికి వచ్చారు. లోతు భార్య, అలాగే లోతు కలిగి ఉన్నటువంటి కుమార్తెలు అనేటువంటి ఈ యొక్క కుటుంబము సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణములో నివసిస్తున్నటువంటి వారై ఉన్నారు. లోతు ఎంచుకున్న స్థలము చాలా పచ్చగా, చాలా ఆనందంగా నేను జీవించగలను, ఇక్కడన్నీ నాకు బాగా దొరుకుతాయి అని అనుకుని వెళ్ళినటువంటి లోతుకు ఆ స్థలములో వారు నివసించినంత కాలము దేవుడు వారికి తోడైనటువంటి విధానమును బట్టి దేవుడు వారిని విడిచిపెట్టక వారిని ఏం చేశాడు అని అంటే, బయటకు తీసుకురావడానికి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాడై ఉన్నాడు.